హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 6th ఆగస్ట్ రోజున వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, గాంధీనగర్లోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి, నెట్ అర్హతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 90,000 రూపాయలు అనేది వీరికి పర్ మంత్ అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 250 రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎంపిక అనేది విద్యార్హతలు అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా వీళ్ళని ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది. మీ అప్లికేషన్ అనేది పంపించాల్సినటువంటి చిరునామా అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయాలి. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 20 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కొచ్చిన్ పోర్ట్ అథారిటీ కేరళ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 6 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి డిగ్రీ, బీటెక్, బీఈ ఆర్ ఎల్ఎల్బి, పీజీ, డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే సీనియర్ మేనేజర్కి 45 ఏళ్ళు, మేనేజర్కి 40 ఏళ్ళు, డిప్యూటీ మేనేజర్కి 35 ఏళ్ళు, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్కి 45 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి సీనియర్ మేనేజర్కి 1,60,000 రూపాయలు, మేనేజర్కి 1,20,000 రూపాయలు, డిప్యూటీ మేనేజర్కి 80,000 రూపాయలు అనేది ఉంటుంది. అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్కి 1,60,000 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 22 అనేది ఇవ్వడం జరిగింది. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్, కన్సల్టెంట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి పీజీ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే ఆగస్ట్ 28 నాటికి ప్రాజెక్ట్ అసోసియేట్కి 35 ఏళ్ళు, కన్సల్టెంట్ ఇంజనీర్ సివిల్కు 63 ఏళ్ళు, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 40 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి 31,000, కన్సల్టెంట్ ఇంజనీరింగ్కి 50,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 42,000 అనేది ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 28 అనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ లా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత అనేది కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత 5 ఏళ్ల న్యాయ కోర్సుల్లో ఉత్తీర్ణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆగస్టు 4 నాటికి రాష్ట్రంలో క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. ఇకపోతే వీళ్ళ యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి 57,100 నుంచి 1,47,760 రూపాయలు అనేది వీళ్ళ యొక్క శాలరీ అనేది ఉంటుంది. వయసు విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి 42 ఏళ్ళు అనేది మించకూడదనమాట. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎంపిక అనేది రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి ఓసీ, ఓబీసీలకు 600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు 300 రూపాయల చొప్పున అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 7 అనేది మనకి ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత నాగ్పూర్లోని ఎయిమ్స్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 108 సీనియర్ రెసిడెంట్ నాన్ అకాడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి మెడికల్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. గరిష్ట వయసు విషయానికి వస్తే 45 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 67,700 రూపాయలు అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 19 అనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయల చొప్పున, ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 250 రూపాయల చొప్పున అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై నుంచి 250 వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం, పీజీడీబీఏ, పీజీడీఎంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వయసు విషయానికి వస్తే 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే 68,820 రూపాయల నుంచి 93,960 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలు ఉంటారో వాళ్ళకి 177 రూపాయలు కేవలం అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఇతరులు మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1,180 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 25 అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయినటువంటి నవరత్న హోదా కలిగినటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో 8 మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఐసీడబ్ల్యూఏ, సిఏ ఇంటర్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే జూలై 31 నాటికి 25 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి ఆగస్టు 19 అనేది కూడా మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత భారత్ వాయుసేన క్రీడలు అంటే ఎవరికైతే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఈ అవకాశం అనమాట. వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులకి ఓన్లీ స్పోర్ట్స్ కోటా పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్బాల్, గోల్ఫ్, ల్యాండ్ టెన్నిస్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ ఆర్ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, సైకిల్ పోలో, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు ఈ క్రీడాంశాల్లో ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కనీసం 50% మార్కులతోటి ఇంటర్మీడియట్ ఉండాలి. అది కూడాను మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు లేదా ఏదైనా స్ట్రీము. దీంతోపాటు సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష అయినా ఉత్తీర్ణత అయి ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి డిప్లొమాలో కూడాను కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరంటే మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇలాగ ఎవరైతే డిప్లొమాలో కోర్సులు కూడా చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కనీస ఎత్తు వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 2005 నాటికి 1 అంటే జనవరి 1, 2005 నుంచి 2008 మధ్య, జూలై 1, 2008 మధ్య అనేది ఎవరైతే బాన్ అయి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అదేవిధంగా స్పోర్ట్స్ నైపుణ్య పరీక్షలు అనేవి కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలు మాత్రమే ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 11 అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 20 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత వెస్ట్రన్ రైల్వే ముంబై నుంచి మనకి గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది కూడాను స్పోర్ట్స్ కోటా వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు కూడా. టోటల్గా 64 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగిందనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 29 ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2025-26 సంవత్సరానికి గాను ప్రగతి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎవరికంటే ఈ స్కాలర్షిప్ అనేది ఆర్ఫన్స్ కానీ, వార్డ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు, తర్వాత పేరెంట్స్ ఎఫెక్టెడ్ బై COVID-19 వీళ్ళు ఉంటారో సో వీళ్ళందరికీ కూడాను ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. టోటల్గా వర్త్ వచ్చేసరికి 50,000 రూపాయలు అనేది ఈ యొక్క స్కాలర్షిప్ అనేది అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు 31 అక్టోబర్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఈ ఏవియేషన్, IGI ఏవియేషన్ సర్వీసెస్ ఢిల్లీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది వీళ్ళు కోరుతా ఉన్నారు. రిక్రూట్మెంట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే అక్షరాల 1446 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి 21 సెప్టెంబర్ అనమాట. దీని తర్వాత టుడే అంటే August 6 రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. PFRDA నుంచి 40 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే డిగ్రీ ఆర్ PG కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.